నమస్తే, వెల్కమ్ టు 69 టీవీ. నేను సుమాంజలి. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. గుంటూరు కృష్ణానగర్ పార్కులో వ్యక్తిపై హత్యాయత్నం. మాజీ భార్య ఆమె ప్రియుడిపై ఆరోపణలు. సీసీ కెమెరాల్లో ఘటన రికార్డు. సింహాద్రిపురం పోలీస్ స్టేషన్లో రైతులతో కలిసి వినతి పత్రం సమర్పించిన కడప ఎంపీ అవినాష్ రెడ్డి. వారం రోజుల్లో చర్యలు తీసుకోకపోతే వైసీపీ నిరసన హెచ్చరిక. ఖమ్మం జిల్లా వైరాలో సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంపై ఏసీబీ ఆకస్మిక దాడులు. ఫిర్యాదులపై స్పందించిన అధికారులు. డాక్యుమెంట్ రైటర్ల కార్యాలయాల్లో కూడా తనిఖీలు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక మనకు కొత్త ఉత్సాహం ఇచ్చింది. కాంగ్రెస్కు ప్రత్యామ్నాయం బీఆర్ఎస్నే అని ప్రజల తీర్పు. ఇక డీటెయిల్స్లోకి వెళ్తే, గుంటూరు కృష్ణానగర్ పార్కు వద్ద బత్తుల నాగరాజు అనే వ్యక్తిపై హత్యాయత్నం జరిగింది. తన మొదటి భార్య చెల్లా ప్రశాంతి ఆమె ప్రియుడితో కలిసి హత్యాయత్నం చేసినట్లు శ్రీనివాసరావుపేటకు చెందిన బాధితుడు బత్తుల నాగరాజు ఆరోపించారు. మొదటి భార్య అక్రమ సంబంధం పెట్టుకోవడంతో రెండవ వివాహం చేసుకొని జీవనం సాగిస్తున్నట్లు తెలిపాడు. మొదటి భార్యతో 2 పిల్లలు సంతానం కాగా 2 పిల్లలను పుట్టిన నెలల వ్యవధిలోనే ఆమె అమ్ముకున్నట్లు ఆరోపించాడు. ఘటనలో గాయపడిన నాగరాజు గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నేను వెళ్ళిన 10 నిమిషాలు సార్. నేను అప్పుడే బండి వేసుకుని వెళ్ళిపోయా. షార్ట్ అవ్వడం దగ్గర లేదు. వచ్చాడు సోన్ వాటర్ నేను తాగుతా ఉన్నానే పెద్ద శబ్దం అయితే యాక్సిడెంట్ అయింది అనుకో నేను బయటకి లేదు కూడా వాడుకున్నాడని మీరు ఎప్పుడు వస్తే అది లోపల కార్ అడ్డు వచ్చింది. కార్ అడ్డం పెడితేనే కార్ దిద్దాడని మీరు అనుకుని నేను బయటకి వెళ్ళి పెద్ద శబ్దం అయితే వచ్చింది. స్వామి కొంచెం జూమ్ చేయొస్తుందా దాన్ని? మాలేసుకుని ఆయన అప్పుడు ఉన్నాడు. ఇస్త్రీ బండి ఆయన అది ఆ బండి ఇస్త్రీ బండి. కడప ఎంపీ అవినాష్ రెడ్డి సింహాద్రిపురంలోని పోలీస్ స్టేషన్ వద్ద రైతులతో కలిసి వినతి పత్రం ఇచ్చారు. 20 లక్షలతో విహెచ్ఏ పరారయ్యారని,
ప్రజలు, రైతులు పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని ఆయన ఆరోపించారు. వారం రోజులలో రైతులకు న్యాయం చేయకపోతే వైసీపీ తరపున నిరసన తెలుపుతామని ఎంపీ హెచ్చరించారు. అంకాలమ్మగూడూరు గ్రామంలో ఒక హార్టికల్చర్ అసిస్టెంటు రైతుల దగ్గర శనగలు పంచుతామని చెప్పి రిజిస్ట్రేషన్ చేసుకుంటూ పెద్ద ఎత్తున డబ్బులు కలెక్ట్ చేయడం జరిగింది. దాదాపు 20 లక్షల రూపాయలు డబ్బులు కలెక్ట్ చేయడం జరిగింది. దానికి తోడు ఒక 40 టన్నుల ఎరువులు కూడా పంచుతామని చెప్పి రైతుల దగ్గర చలాన్లు కట్టించుకోవడం జరిగింది. కట్టించుకున్న తర్వాత రైతులు కూడా ధైర్యంగా హార్టికల్చర్ అసిస్టెంట్కు శనగ పంట రిజిస్ట్రేషన్ అంటే ప్రభుత్వానికి కట్టే డబ్బే కదా అని చెప్పి ధైర్యంగా డబ్బులు కట్టారు రైతులు. కట్టించుకున్న తర్వాత మొత్తం డబ్బులు కట్టించుకున్న తర్వాత అగ్రికల్చర్ అసిస్టెంట్ పూర్తిగా అబ్స్కాండ్ అయిపోయినాడు. కనపడ్డంలా 3 వారాలు అవుతా ఉంది. రైతులు వ్యవసాయ ఆఫీస్ దగ్గరికి, పోలీస్ స్టేషన్ దగ్గరికి, రాజకీయ నాయకుల దగ్గరికి తిరగని చోటంటూ లేదు. అందరి దగ్గరికి పోయారు. గడిచిన వారం రోజులుగా ఈ విషయం మీద ఎస్పీ గారితో మాట్లాడినాం, 2 సార్లు మాట్లాడినాం. అదేవిధంగా జేడీ అగ్రికల్చర్తో మాట్లాడినాం. అదేవిధంగా కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్ళాం. దీనికి బేసికలీ ఉన్న పరిష్కారాలు 2. ఒకటి, పోలీసులు ఆ ప్రవీణ్ అనే వ్యక్తిని అదుపులోకి తీసుకొని అతను ఏదైతే హార్టికల్చర్ అసిస్టెంట్ మోసం చేసి ఇంత డబ్బులు తీసుకొని వెళ్ళాడో అతని దగ్గర డబ్బు రికవర్ చేసి రైతులకు ఆ డబ్బు పంచడం ఒక ఆప్షన్. రెండో ఆప్షన్ ఏంటంటే కలెక్టర్ గారు ముందుకు వచ్చి, ఇప్పుడు ఎందుకంటే వీళ్ళందరూ డబ్బులు కట్టింది ఎవరికో కాదు, ప్రభుత్వానికే డబ్బులు కట్టింది. ప్రభుత్వానికి డబ్బులు కట్టి మోసపోయినారు రైతులు. కాబట్టి ప్రభుత్వం బాధ్యత తీసుకొని, అంటే కలెక్టర్ బాధ్యత తీసుకొని వాళ్ళకు డబ్బులు తిరిగి చెల్లించాలా, ఆ రైతులకు డబ్బులు తిరిగి చెల్లించి ఖమ్మం జిల్లా వైరాలోని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో ఏసీబీ అధికారులు ఆకస్మిక దాడులు నిర్వహించారు. సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో అధికారులు చేపడుతున్న పనులపై ఏసీబీ అధికారులకు ఫిర్యాదులు అందడంతో ఈ దాడులు చేశారు. ఏసీబీ డీజీ ఆదేశాలతో ఉమ్మడి ఖమ్మం జిల్లా ఏసీబీ డీఎస్పీ రమేష్ ఆధ్వర్యంలో సిబ్బంది ఈ దాడులు నిర్వహించారు. ముందుగా ఈ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంకు అనుసంధానంగా పనిచేస్తున్న డాక్యుమెంట్ రైటర్లపై దాడులు చేసి ఆయా డాక్యుమెంట్ రైటర్ల కార్యాలయంలో తనిఖీలు నిర్వహించారు. అన్నయ్య తమ్ముడు నీకోసం డిఎస్పీ ఏసీబీ ఖమ్మం అండ్ భద్రాద్రి కొత్తగూడెం. ఈరోజు మనం సబ్ రిజిస్టర్ ఆఫీస్ వైరాలో ఉన్నాం. కొంచెం సబ్ రిజిస్టర్ ఆఫీస్ మీద కొన్ని కంప్లైంట్లు ఉన్నాయి. మాకు గతంలో కూడా రీసెంట్ కూడా కంప్లైంట్స్ వస్తున్నాయి. కొంచెం ఇర్రెగ్యులారిటీస్ జరుగుతున్నాయని చెప్పేసి ఉంటే ఆ కంప్లైంట్ మీద ఈరోజు మా పై అధికారులు మా డీజీ గారి ఆదేశాల మేరకు ఈరోజు ఈ కార్యాలయాన్ని మా సిబ్బందితో వచ్చి సర్ప్రైజ్ చెక్ చేయడం జరిగింది. డాక్యుమెంట్ రైటర్స్ని వెరిఫై చేస్తున్నాం. డాక్యుమెంట్ రైటర్స్ దగ్గర ఉన్న డాక్యుమెంట్స్ ఏంటి, వాళ్ళ దగ్గర ఉన్న క్యాష్ ఎందుకు ఉంది, అంత క్యాష్ ఎందుకు ఉంది, వాళ్ళ ట్రాన్సాక్షన్స్ ఏమున్నాయి, వాళ్ళ ఫోన్ ద్వారా వాళ్ళు ఏమేమి ట్రాన్సాక్షన్ చేస్తున్నారని వెరిఫై చేస్తున్నాం. సబ్ రిజిస్టర్ ఆఫీస్ సిబ్బందిని కూడా లోపలే ఉన్నారు. వాళ్ళు కూడా వాళ్ళ ట్రాన్సాక్షన్స్ కూడా వెరిఫై చేస్తున్నాం. లోపల కార్యాలయంలో ఉన్న రికార్డ్స్ కూడా వెరిఫై చేస్తున్నాం. ఏమైనా ఇర్రెగ్యులారిటీస్ ఉంటే మళ్ళీ మీకు తెలియజేస్తాం. మీ అందరికీ మరొకసారి ఈ ఖమ్మం భద్రాద్రి కొత్తగూడెం మీ మీడియా మిత్రుల ద్వారా ఏ ప్రభుత్వ అధికారి అయినా మిమ్మల్ని వాళ్ళు చేయాల్సిన పని గురించి మిమ్మల్ని ఎవరన్నా లంచం అడిగితే అది ఏ రూపంలో అయినా కావచ్చు, డబ్బు రూపంలో కానీ, వస్తు రూపంలో కానీ, ఒక సేవ రూపంలో ఏదైనా మిమ్మల్ని అట్టగనగా అడిగితే మీరు మా దృష్టికి తీసుకురావచ్చు. మా టోల్ ఫ్రీ నెంబర్ 1064 ఉంది. ఇది ఖచ్చితంగా 24/7 రౌండ్ ద క్లాక్ ఈ నెంబర్ మీకు అందుబాటులో ఉంటుంది. మీరు మీ సమస్యని పూర్తిగా మీరు చెప్పచ్చు. మీ వివరాలు మాకు మీ వివరాలు చెప్పడానికి ఏదైనా అభ్యంతరం ఉంటే కూడా మేము దాన్ని కన్సిడరేషన్ చేస్తాం. మాకు సబ్జెక్ట్ చెప్తే సరిపోతుంది, దాని మీద మేము యాక్షన్కి వెళ్తాం. కొంతమందికి ఇంకొక అపోహ కూడా ఉండొచ్చు. ఒకవేళ ఏసీబీ వాళ్ళని పట్టుకుంటే
ఏసీబీ ద్వారా మనం వెళ్తే అధికారిని పట్టిస్తే మనకు జరగాల్సిన పని ఏదైనా జరగకుండా పెండింగ్లో పడిపోద్దని ఉంటుంది. అలా ఏముండదు. ఇక్కడ మనం సబ్ రిజిస్టర్ ఆఫీస్ దగ్గర ఉన్నాం. ఆటోమేటిక్ మేము వచ్చిన తర్వాత కూడా మళ్ళీ పబ్లిక్కి ఇన్కన్వీనియంట్ జరగకూడదని చెప్పేసి రిజిస్ట్రేషన్ ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది, జరుగుతుంది, ఇబ్బంది ఏం లేదు. సో మీ పని ఏసీపీని అప్రోచ్ అయ్యి సదరు ఎవరైతే మిమ్మల్ని లంచం అధికారిని మేము పట్టుకున్న తర్వాత కూడా మీ పని ఖచ్చితంగా అవుతుంది. దాంట్లో ఎటువంటి మీరు వేరే సంశయించాల్సిన అవసరం లేదు. కాబట్టి మీరు 1064 నంబర్ని మీరు ఎప్పుడు మీకు చిన్న ఏ ఇబ్బంది వచ్చినా ఏ ప్రభుత్వ అధికారి అయినా మిమ్మల్ని వాళ్ళు చేయాల్సిన పనికి మిమ్మల్ని డబ్బు 1064 కాల్ చేయొచ్చని చెప్తున్నాను. థ్యాంక్ యూ. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక తమకు కొత్త ఉత్సాహం బలాన్ని ఇచ్చిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి ప్రత్యామ్నాయం బీఆర్ఎస్ ఒక్కటే అని ప్రజలు స్పష్టంగా తీర్పునిచ్చారని తెలిపారు. ఇది నిజంగా తమకు సానుకూలమైన అంశమని పేర్కొన్నారు. హైదరాబాద్లోని తెలంగాణ భవన్లో కేటీఆర్ మీడియాతో మాట్లాడుతూ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల సందర్భంగా నియోజకవర్గ స్థానిక నాయకత్వం అద్భుతంగా కష్టపడిందని అన్నారు. వారందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత రాజకీయాలకు కొత్త అయినప్పటికీ అద్భుతంగా పనిచేశారని, పోరాటం చేశారని అన్నారు. ఆమెకు అభినందనలు చెప్పారు. బీఆర్ఎస్ పార్టీకి ఓటేసిన ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. బీఆర్ఎస్ గత 2 ఏళ్లుగా ప్రధాన ప్రతిపక్షంగా తన పాత్రను అద్భుతంగా పోషించిందని కేటీఆర్ తెలిపారు. మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను. ఎన్నో కష్ట నష్టాల కోర్చి ఒకరిద్దరు కాదు, నిజంగా చెప్పాలంటే కొంతమంది తమ వ్యక్తిగతమైన సమస్యలు ఉన్నా కూడా వాటన్నిటినీ పక్కన పెట్టి నిర్విరామంగా పనిచేసినారు. వారందరికీ పేరు పేరున హృదయపూర్వకంగా వినమ్రంగా నమస్సులు, వినమ్రంగా ధన్యవాదాలు. దాదాపు ప్రతి బూత్లో 407 బూత్లు ఉంటే ప్రతి బూత్లో మా జూబ్లీహిల్స్ స్థానిక నాయకత్వం చాలా అద్భుతంగా కష్టపడ్డారు. వారికి కూడా హృదయపూర్వకంగా నా ధన్యవాదాలు, హృదయపూర్వకంగా వారికి కూడా నమస్కారాలు. శ్రీమతి మాగంటి సునీత గోపీనాథ్ గారు అభ్యర్థి కొత్తదైనప్పటికీ, వారికి ఇదివరకు రాజకీయ అనుభవం లేకపోయినప్పటికీ వారు కూడా నిజంగా చాలా కష్టపడ్డారు. చాలా పెద్ద ఎత్తున వారు కూడా మరి పోరాటం కూడా చేసినారు. చివరి రోజు మరి ఏ రకంగా వారు పోరాడినారో మీరు అందరూ కూడా చూశారు. వారికి కూడా నా అభినందనలు. ఎందుకంటే కొత్త అభ్యర్థి అయినప్పటికీ ఎక్కడా కూడా ప్రత్యర్థి, ముఖ్యంగా అధికార పార్టీ అయినప్పటికీ, అధికార యంత్రాంగం మొత్తం ఉన్నప్పటికీ వారు కూడా మొక్కవోని ధైర్యంతో కొట్లాడినారు. సునీత గోపీనాథ్ గారికి మనస్ఫూర్తిగా నా అభినందనలు. అట్లాగే బీఆర్ఎస్ పార్టీకి మరి ఓటేసిన జూబ్లీహిల్స్ ప్రజలకి మరి చివరి ఓటింగ్ శాతం ఇంకెంత తెలియదు, బట్ చాలా గణనీయంగా గౌరవప్రదంగా మా పార్టీకి కూడా ఓట్లు వచ్చినాయి. మరి మాకు ఓటేసిన జూబ్లీహిల్స్ ప్రజలందరికీ కూడా పేరు పేరున వారికి కూడా కృతజ్ఞతలు. సరే, సహజంగానే ఒక రాజకీయ పార్టీగా ఎన్నికల్లో దిగినప్పుడు గెలుస్తామనుకొని దిగుతాం, గెలుస్తామనుకొని కొట్లాడతాం, గెలవాలని కొట్లాడతాం, అట్లనే కొట్లాడినాం. గత 2 ఏళ్లుగా బీఆర్ఎస్ పార్టీ ప్రధాన ప్రతిపక్ష పార్టీగా తన పాత్రను అద్భుతంగా పోషించింది. ప్రజా సమస్యలను మరి కేంద్రంగా చేసుకొని ప్రజల వాదనను, ప్రజల వేదనను ఇవాళ ప్రభుత్వం ముందు పెట్టడంలో, అది శాసనసభలో అయితేనేమి, ప్రజాక్షేత్రంలో అయితేనేమి, సోషల్ మీడియాలో అయితేనేమి చాలా బలంగా బీఆర్ఎస్ పనిచేస్తున్నది. మా పని ఇట్లాగే భవిష్యత్తులో కూడా కొనసాగుతూనే ఉంటుంది. ఎందుకంటే ఈ ఉప ఎన్నికల్లో కూడా మేము నిజాయితీగా కొట్లాడినాం. ప్రజా సమస్యలనే కేంద్ర బిందువుగా చేసుకొని, ప్రజలనే ఎజెండాగా చేసుకొని ఎన్నికల్లో డెఫినెట్గా చిత్తశుద్ధితో, నిజాయితీగా మేము కొట్లాడినాం. మీకు తెలుసు ఎట్లా ఎన్నికలు జరిగినాయి కూడా అందరు చూసినారు, నేను చెప్పక్కర్లేదు ప్రత్యేకంగా. మరి మొత్తం ఎన్నిక ప్రచారం ముగిసేదాకా ఎట్లా జరిగింది, ప్రతి సర్వేలో కూడా బీఆర్ఎస్ గెలుస్తుందని ఎట్లా చెప్పింది, ఆ తర్వాత ఆఖరి 3 రోజులు ఏం జరిగింది, ఇదంతా ప్రజలు చూసినారు. కానీ అందులోకి పోను, అవి చెప్పను. కానీ ఒకటి మాత్రం వాస్తవం, ఈ ఎన్నిక డెఫినెట్గా మరి మాకు కొత్త ఉత్సాహాన్ని ఇచ్చింది, కొత్త బలాన్ని ఇచ్చింది. ఎందుకంటే మరి స్పష్టంగా ప్రజలు ఒక తీర్పు ఇచ్చారు. ఈ రాష్ట్రంలో ప్రత్యామ్నాయం కేవలం బీఆర్ఎస్ మాత్రమే. ఇంకా అది అందులో అనుమానమే లేకుండా ఖచ్చితంగా ఈ ప్రభుత్వం ఏదైతే పనిచేస్తుందో వారికి ప్రత్యామ్నాయంగా పోరాడుతున్న ఒకే ఒక్క పార్టీ బీఆర్ఎస్ అనే మాట స్పష్టంగా ప్రజలు చెప్పారు. డెఫినెట్గా దాన్ని కూడా మేము మాకు ఒక సానుకూల అంశంగానే తీసుకుంటా ఉన్నాం. సరే, ఇక ఈ ఎన్నికల్లో ఏ రకంగా అధికార యంత్రాంగం మోహరించింది, ఏ రకంగా వారు పనిచేశారు, ఇవన్నీ కూడా మీ కళ్ళ ముందున్నాయి. నేను వాటి విషయంలోకి ఎక్కువగా పోను. 2014 నుంచి 2023 మధ్యన కూడా చాలా ఉప ఎన్నికలు మన రాష్ట్రంలో జరిగినాయి. దాదాపు 7 ఉప ఎన్నికలు జరిగినాయి.
ఈ 7 ఉప ఎన్నికలు పాలేరు కానీ, నారాయణ ఖేడ్ కానీ, హుజూర్ నగర్ కానీ, దుబ్బాక కానీ, నాగార్జున సాగర్ కానీ, హుజూరాబాద్ కానీ, మునుగోడు కానీ, ఈ అన్ని ఉప ఎన్నికల్లో మీరు ఆ రోజు కనుక గమనించినట్టయితే అప్పటి ప్రతిపక్ష పార్టీ కాంగ్రెస్ పార్టీ, ప్రధాన ప్రతిపక్ష పార్టీ, ఒక్క ఉప ఎన్నికల్లో కూడా గెలవలేదు. 7 ఉప ఎన్నికల్లో మేము దాదాపు అన్ని గెలిచాం, దాదాపు 5 గెలిచాం, ఒక 2 ఓడిపోయాం అంతే తప్ప మరి ప్రతిపక్షంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఆనాడు ఒక్క ఉప ఎన్నికల్లో గెలవకపోయినా చివరికి మళ్ళీ 2023 సార్వత్రిక ఎన్నికల్లో వారు విజయం సాధించారు, గవర్నమెంట్ కూడా ఫామ్ చేశారు. సహజంగానే ఒక రాజకీయ పార్టీగా ఎన్నికల్లో దిగినప్పుడు గెలుస్తామనుకుని దిగుతాం, గెలుస్తామనుకుని కొట్లాడతాం, గెలవాలని కొట్లాడతాం, అట్లనే కొట్లాడినాం. గత 2 ఏళ్లుగా బీఆర్ఎస్ పార్టీ ప్రధాన ప్రతిపక్ష పార్టీగా తన పాత్రను అద్భుతంగా పోషించింది. ప్రజా సమస్యలను మరి కేంద్రంగా చేసుకొని ప్రజల వాదనను, ప్రజల వేదనను ఇవాళ ప్రభుత్వం ముందు పెట్టడంలో, అది శాసనసభలో అయితేనేమి, ప్రజాక్షేత్రంలో అయితేనేమి, సోషల్ మీడియాలో అయితేనేమి చాలా బలంగా బీఆర్ఎస్ పనిచేస్తున్నది. మా పని ఇట్లాగే భవిష్యత్తులో కూడా కొనసాగుతూనే ఉంటుంది. ఎందుకంటే ఈ ఉప ఎన్నికల్లో కూడా మేము నిజాయితీగా కొట్లాడినాం. ప్రజా సమస్యలనే కేంద్ర బిందువుగా చేసుకొని, ప్రజలనే ఎజెండాగా చేసుకొని ఎన్నికల్లో డెఫినెట్గా చిత్తశుద్ధితో నిజాయితీగా మేము కొట్లాడినాం. మీకు తెలుసు ఎట్లా ఎన్నికలు జరిగినాయి కూడా అందరు చూసినారు, నేను చెప్పక్కర్లేదు ప్రత్యేకంగా. మరి మొత్తం ఎన్నిక ప్రచారం ముగిసేదాకా ఎట్లా జరిగింది, ప్రతి సర్వేలో కూడా బీఆర్ఎస్ గెలుస్తుందని ఎట్లా చెప్పింది, ఆ తర్వాత ఆఖరి 3 రోజులు ఏం జరిగింది, ఇదంతా ప్రజలు చూసినారు. నేను అందులోకి పోను, అవి చెప్పను. కానీ ఒకటి మాత్రం వాస్తవం, ఈ ఎన్నిక డెఫినెట్గా మరి మాకు కొత్త ఉత్సాహాన్ని ఇచ్చింది, కొత్త బలాన్ని ఇచ్చింది. ఎందుకంటే మరి స్పష్టంగా ప్రజలు ఒక తీర్పు ఇచ్చారు. ఈ రాష్ట్రంలో ప్రత్యామ్నాయం కేవలం బీఆర్ఎస్ మాత్రమే, ఇంకా అది అందులో అనుమానమే లేకుండా ఖచ్చితంగా ఈ ప్రభుత్వం ఏదైతే పనిచేస్తుందో వారికి ప్రత్యామ్నాయంగా పోరాడుతున్న ఒకే ఒక్క పార్టీ బీఆర్ఎస్ అనే మాట స్పష్టంగా ప్రజలు చెప్పారు. డెఫినెట్గా దాన్ని కూడా మేము మాకు ఒక సానుకూల అంశంగానే తీసుకుంటా ఉన్నాం. సరే, ఇక ఈ ఎన్నికల్లో ఏ రకంగా అధికార యంత్రాంగం మోహరించింది, ఏ రకంగా వారు పనిచేశారు, ఇవన్నీ కూడా మీ కళ్ళ ముందున్నాయి. నేను వాటి విషయంలోకి ఎక్కువగా పోను. మల్కాజ్గిరి నియోజకవర్గం ఆనందోత్సాహాలతో నిండిపోయింది. కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో భారీగా నిర్వహించిన సంబరాలు ప్రాంతమంతా పండుగ వాతావరణాన్ని సృష్టించాయి. జూబ్లీహిల్స్ గడ్డపై కాంగ్రెస్ జెండా ఎగిరిన సందర్భాన్ని పురస్కరించుకొని కార్యకర్తలు, స్థానిక ప్రజలు ఉత్సాహంగా పాల్గొన్నారు. జూబ్లీహిల్స్ ముద్దుబిడ్డగా పేరొందిన నవీన్ యాదవ్ భారీ మెజార్టీతో గెలవడంతో బడుగు బలహీన వర్గాల్లో కొత్త ఆశాజ్యోతి వెలుగొందిందని నాయకులు పేర్కొన్నారు. ఈ విజయం అభివృద్ధికి నాంది పలుకుతుందన్న నమ్మకాన్ని మల్కాజ్గిరి కాంగ్రెస్ బి బ్లాక్ అధ్యక్షుడు వెంకటేష్ యాదవ్ వ్యక్తం చేశారు. కనీసం జూబ్లీస్ ఎలక్షన్స్ కి వచ్చి ప్రచారం చేసే ముఖం కూడా కేసీఆర్ కి లేదు. అంటే ఇంకా దొరతనం పోతలేదు ఆయనకి. నేను ఫామ్ హౌస్ లో కూర్చుంటా, నా జూబ్లీస్ గెలుచుకొని వస్తాను అనుకున్నాడు. ఇప్పుడు అక్కడే కాదు, నైనా మొత్తం మిమ్మల్ని కూర్చోబెడతాం, రేపు మేయర్ తీసుకొస్తాం, మైనంపల్లి అన్నకి ఇన్ఛార్జ్ ఇస్తే ఖచ్చితంగా 99 అప్పుడు 99 సీట్లు తీసుకొస్తాం. మైనంపల్లి అన్న ఈసారి 150 సీట్లు అవకాశం ఇచ్చిన మరి పట్టణ కాంగ్రెస్ కమిటీ వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. జై కాంగ్రెస్. కలిసి మరి ఓటు అభ్యర్థించి హనుమంతన్న కూడా ప్రతి ఇంటికి, ప్రతి గల్లీకి తిరిగి కాంగ్రెస్ పార్టీ చేస్తున్న అభివృద్ధి పనులు జనాలలోకి తీసుకెళ్లి ప్రతి ఒక్కరు కూడా రాబోయే రోజుల్లో ఏ అభివృద్ధి జరగాలన్నా మరి మా సోషల్ మీడియా వారియర్ల కృషికి నేనేమిచ్చినా మీ రుణం తీర్చుకోలేను. ఈ ఎన్నిక ఫలితాలతో కార్యకర్తలు నిరాశ చెందాల్సిన అవసరం లేదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. ప్రభుత్వాన్ని నిలదీయడంలో సక్సెస్ అయ్యాం. వచ్చే స్థానిక సంస్థల ఎన్నికలకు సన్నద్ధమవుదాం. సోషల్ మీడియాలో కేసీఆర్ గారి మీద అభిమానంతో స్వచ్ఛందంగా పనిచేసే మా కార్యకర్తలకు ప్రత్యేక ధన్యవాదాలు అని ఆయన తెలిపారు. జాతీయ స్థాయిలో కాంగ్రెస్ పరిస్థితి ఇంకా దారుణంగా ఉంది. 2014 నుండి 2023 వరకు జరిగిన 7 ఉప ఎన్నికల్లో అప్పటి ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న కాంగ్రెస్ పార్టీ అన్నిట్లో ఓడిపోయింది. మేము 2 ఓడిపోయి 5 ఉప ఎన్నికల్లో గెలిచాం. బీఆర్ఎస్ పార్టీ గెలుపు కోసం కష్టపడ్డ నాయకులు, కార్యకర్తలకు పేరు పేరున ధన్యవాదాలని అన్నారు. బీఆర్ఎస్ పార్టీకి మరి ఓటేసిన జూబ్లీహిల్స్ ప్రజలకి మరి చివరి ఓటింగ్ శాతం ఇంకెంత తెలియదు, బట్ చాలా గణనీయంగా గౌరవప్రదంగా మా పార్టీకి కూడా ఓట్లు వచ్చినాయి. మరి మాకు ఓటేసిన జూబ్లీహిల్స్ ప్రజలందరికీ కూడా పేరు పేరున వారికి కూడా కృతజ్ఞతలు. సరే, సహజంగానే ఒక రాజకీయ పార్టీగా ఎన్నికల్లో దిగినప్పుడు
గెలుస్తామనుకునే దిగుతాం, గెలుస్తామనుకునే కొట్లాడతాం, గెలవాలని కొట్లాడతాం, అట్లనే కొట్లాడినాం. గత 2 ఏళ్లుగా బీఆర్ఎస్ పార్టీ ప్రధాన ప్రతిపక్ష పార్టీగా తన పాత్రను అద్భుతంగా పోషించింది. ప్రజా సమస్యలను మరి కేంద్రంగా చేసుకొని ప్రజల వాదనను, ప్రజల వేదనను ఇవాళ ప్రభుత్వం ముందు పెట్టడంలో, అది శాసనసభలో అయితేనేమి, ప్రజాక్షేత్రంలో అయితేనేమి, సోషల్ మీడియాలో అయితేనేమి చాలా బలంగా బీఆర్ఎస్ పనిచేస్తున్నది. మా పని ఇట్లాగే భవిష్యత్తులో కూడా కొనసాగుతూనే ఉంటుంది. 2023 మధ్యన కూడా చాలా ఉప ఎన్నికలు మన రాష్ట్రంలో జరిగినాయి. దాదాపు 7 ఉప ఎన్నికలు జరిగినాయి. ఈ 7 ఉప ఎన్నికలు పాలేరు కానీ, నారాయణ ఖేడ్ కానీ, హుజూర్ నగర్ కానీ, దుబ్బాక కానీ, నాగార్జున సాగర్ కానీ, హుజూరాబాద్ కానీ, మునుగోడు కానీ, ఈ అన్ని ఉప ఎన్నికల్లో మీరు ఆ రోజు కనుక గమనించినట్టయితే అప్పటి ప్రతిపక్ష పార్టీ కాంగ్రెస్ పార్టీ, ప్రధాన ప్రతిపక్ష పార్టీ ఒక్క ఉప ఎన్నికల్లో కూడా గెలవలేదు. 7 ఉప ఎన్నికల్లో మేము దాదాపు అన్ని గెలిచాం, దాదాపు 5 గెలిచాం, ఒక 2 ఓడిపోయాం అంతే తప్ప మరి ప్రతిపక్షంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఆనాడు ఒక్క ఉప ఎన్నికల్లో గెలవకపోయినా చివరికి మళ్ళీ 2023 సార్వత్రిక ఎన్నికల్లో వారు విజయం సాధించారు, గవర్నమెంట్ కూడా ఫామ్ చేశారు. అట్లాగే మధ్యలో జిహెచ్ఎంసీ ఎన్నికలు వస్తే కూడా, గ్రేటర్ హైదరాబాద్ కార్పొరేషన్ ఎన్నికల్లో కూడా మరి ప్రతిపక్షంలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి ఆనాడు కేవలం 1-2 కార్పొరేటర్ సీట్లు వచ్చిన విషయం కూడా ఒక్కసారి గమనంలోకి తీసుకోవాలని చెప్పి కూడా నేను కోరుతాను. మరి మా కార్యకర్తలకు కూడా నేను చేసే విజ్ఞప్తి, సన్నద్ధం అవుదాం. అన్ని రకాలుగా ప్రజాక్షేత్రంలో మనం ఈ ప్రభుత్వాన్ని నిలదీయడంలో సఫలమైనాం. ముఖ్యంగా మా సోషల్ మీడియాలో పనిచేసే మా తమ్ముళ్ళు చెల్లెళ్ళకు కూడా నేను హృదయపూర్వకంగా అభినందనలు చెప్తా ఉన్నాను. సోషల్ మీడియాలో మీరు చేస్తున్న పని, మీకెవరికి నేనేమి పార్టీ తరపున జీతం ఇవ్వడం లేదు, మీకెవరికి నేను ఇచ్చేదేమీ లేదు. అయినప్పటికీ వాలంటరీగా పార్టీ మీద ఉన్న ప్రేమతో, నాయకుడు కేసీఆర్ గారి మీద ఉన్న అభిమానంతో మీరు చేస్తున్న కృషి, మీరు చేస్తున్న పని ఏదైతే ఉన్నదో మనస్ఫూర్తిగా నేను మీకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. అట్లాగే మా పార్టీ కార్యకర్తలకు, మరి మా గులాబీ కుటుంబ సభ్యులందరికీ నేను చేసే ప్రార్థన, దీంతో మనం నిరాశపడవలసిన అవసరం లేదు, బాధపడవలసిన అవసరం లేదు, తప్పకుండా ముందుకు పోదాం. అట్లా అనుకుంటే ఇవాళ జాతీయ స్థాయిలో కూడా మీరు చూసినట్టయితే మరి కాంగ్రెస్ పార్టీ బీహార్లో తన ఉనికిని కోల్పోయే పరిస్థితి ఉన్నది. కాబట్టి ఇవన్నీ సహజం, గెలుపులు ఓటములు సహజం. దీన్ని ఏదో పెద్ద సెట్ బ్యాక్ లాగా చూసుకోవాల్సిన అవసరం లేదు. తప్పకుండా మరింత బలంగా వద్దాం, ముందుకొద్దాం. ఒక రబ్బర్ బంతిని గోడకేసి కొడితే ఎట్లయితే తిరిగి బలంగా వెనకకు వస్తుందో అట్లా మనం కూడా తప్పకుండా తిరిగి వెనక్కొద్దాం. పెద్దలు కేసీఆర్ గారు తిరిగి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా మళ్ళీ బాధ్యతలు చేపట్టేదాకా ఎవరి శక్తి మేరకు వారు శక్తి వంచన లేకుండా కష్టపడదామని చెప్పి మా నాయకులు కార్యకర్తలకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ, జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ విజయాన్ని సాధించడాన్ని హర్షిస్తూ బీసీ విద్యార్థి జేఏసీ ఆధ్వర్యంలో విద్యార్థులు ఓయూ ఆర్ట్స్ కాలేజీ ఆవరణలో బాణసంచా కాల్చి మిఠాయిలు పంచుకొని ఘనంగా సంబరాలు జరుపుకున్నారు. దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వం ఆప్కి పూంజీ ఆప్కా అధికార్ కార్యక్రమాన్ని ప్రారంభించింది. క్లెయిమ్ చేయని డిపాజిట్లు, బీమా పాలసీలు, షేర్లు వంటి ఆర్థిక ఆస్తులను ప్రజలు సులభంగా తిరిగి పొందేందుకు కేంద్రం ప్రత్యేకంగా ఈ కార్యక్రమాన్ని 3 నెలల పాటు నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కలెక్టరేట్లో మీ డబ్బు మీ హక్కు అవగాహన కార్యక్రమాన్ని జిల్లా అదనపు కలెక్టర్ రాధికా గుప్తా ప్రారంభించారు. లీడ్ బ్యాంక్ మేనేజర్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఆర్బీఐ జీఎం సుప్రభాత్ పాల్గొని బ్యాంకర్లకు, ఖాతాదారులకు సలహాలు, సూచనలు అందించారు. Yes.
డిపాజిట్ ఎడ్యుకేషన్ అండ్ అవేర్నెస్ ఫండ్ మీ బ్యాంకులో 10 సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ కాలం నిష్క్రియంగా ఉంటే దాన్ని అన్క్లెయిమ్డ్ ఖాతాగా పరిగణిస్తారు. మరియు బ్యాంక్స్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆర్బీఐ ఏర్పాటు చేసిన డిపాజిట్ ఎడ్యుకేషన్ అండ్ అవేర్నెస్ ఫండ్ DEFకి బదిలీ చేస్తారు. చింతించకండి, ఈ డబ్బు మీ పేరు మీద సురక్షితంగా ఉంది. ప్రక్రియ చాలా సులభం. ఆర్బీఐ యొక్క ఉద్యోగ పోర్టల్ను సందర్శించి వివరాలను పూర్తి చేయండి. మీ ఖాతా కనిపిస్తే మీ బ్యాంక్ బ్రాంచ్ సందర్శించండి. కేవైసీ పూర్తి చేయండి. మీ డబ్బు వడ్డీతో సహా తిరిగి ఇవ్వబడుతుంది. నా పేరు సుప్రభాత్. నేను GM రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి వచ్చాను. నేను ఈరోజు ఈ క్యాంపెయిన్, ఈ అన్క్లెయిమ్ డిపాజిట్స్ ఏవైతే ఉన్నాయో బ్యాంక్లో కానివ్వండి, PF RDలో కానివ్వండి, ఇన్సూరెన్స్ కానివ్వండి, మ్యూచువల్ ఫండ్స్ కానివ్వండి, ఏవైతే మా దాచుకొని దాని తర్వాత మర్చిపోయి ఉన్నామో వాళ్లకు త్వరగా అవి చెందేలాగా ఈ క్యాంపెయిన్ స్టార్ట్ చేశారు. ఇది డిసెంబర్ చివరి దాకా నడుస్తుంది. కాబట్టి ఈ క్యాంపెయిన్ ద్వారా ఈ ముఖ్య ఉద్దేశం ఏంటంటే అందరికీ తెలిసి ఎవరైతే డబ్బులు ఎక్కడైతే ఉన్నాయో వాళ్ళు దాన్ని వెనక్కి తీసుకోవడానికి ఒక సులభంగా, సునాయాసంగా, ఈజీగా చేయడానికి క్యాంపెయిన్ స్టార్ట్ చేశారు. థ్యాంక్ యూ. Total estimated unclaimed assets in India is 1.82 lakh crore. Such as unclaimed financial assets in India as of August in banks 75,000 plus crore, insurance 14,000. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. గుంటూరు కృష్ణానగర్ పార్కులో వ్యక్తిపై హత్యాయత్నం. మాజీ భార్య ఆమె ప్రియుడిపై ఆరోపణలు, సీసీ కెమెరాల్లో ఘటన రికార్డు. సింహాద్రిపురం పోలీస్ స్టేషన్లో రైతులతో కలిసి వినతి పత్రం సమర్పించిన కడప ఎంపీ అవినాష్ రెడ్డి. వారం రోజుల్లో చర్యలు తీసుకోకపోతే వైసీపీ నిరసన హెచ్చరిక. ఖమ్మం జిల్లా వైరాలో సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంపై ఏసీబీ ఆకస్మిక దాడులు. ఫిర్యాదులపై స్పందించిన అధికారులు, డాక్యుమెంట్ రైటర్ల కార్యాలయాల్లో కూడా తనిఖీలు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక మనకు కొత్త ఉత్సాహం ఇచ్చింది. కాంగ్రెస్కు ప్రత్యామ్నాయం బీఆర్ఎస్నే అని ప్రజల తీర్పు. ఇవి బులెటిన్ విశేషాలు. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 69 టీవీ న్యూస్. నేను సుమాంజలి, సైనింగ్ ఆఫ్.